లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్నగా చెప్తున్నాను, ప్రైజ్ ది లార్డ్. చేతులు కట్టుకోండి, నోటి మీద వేసుకోండి. ఎవరు నిశ్శబ్దంగా కదలకుండా లెసన్ వింటారో మధ్య మధ్యలో అడుగుతా, చెప్పాలి మీరు ఇక్కడ వింటున్నారో లేదో. మిమ్మల్ని తల్లిదండ్రులు అంత దూరం నుంచి పంపించారు. ఇక్కడ కూడా ఎంతో ప్రయాసతో ప్రభు ఏం చేశాడు, ఆయన కృపను బట్టి VBS ఇచ్చాడు కదా. మీరు వ్యర్థం చేయకూడదు, మరి ఊరికి ఉన్నా వచ్చిపోకూడదు. వేసే మాటలు వింటూ మీ హృదయంలో దేవుని వాక్యాన్ని బంధం చేసుకోవాలి. ఎవరు నోటి మీద వెళ్ళేది. టీచర్స్ అక్కడక్కడ కూర్చోండి, పిల్లల్ని ఎవరైనా అటు ఇటు తిప్పకుండా పొద్దు పోతానే ఉంటారు. వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయండి. అవసరమైతే మీరు లేచి వాళ్ళని వాటర్ అందించండి. నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరు సైలెంట్గా లెసన్ వింటారో వాళ్ళ పేరు చెప్పండి. టీచర్స్ నాకు వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం, వెంటనే స్పాట్లోనే చేద్దాం. ఎవరు సైలెంట్గా లెసన్ వింటారో వాళ్ళకి మాత్రమే గిఫ్ట్స్ అన్నమాట. సరే పిల్లలు స్టాండ్. మీకు ఇక్కడ పిక్చర్ కనపడుతుందా పిల్లలు? కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా? వాయిస్ కనపడిపోతే కొంచెం ముందు జరగచ్చు. సరే, మనకి ఎన్ని డేస్ పిల్లలు? VBS 3 రోజులు. ఇది ఎన్నో రోజు? ఇది ఎన్నో రోజు? మొదటి రోజు. వెరీ గుడ్. సరే, మన అంశం చెప్తారా? మీకు చదవడం వచ్చా? చూడండి, చదవండి, పలకండి. సహవాసము దేవునితో మరియు ఆయన ప్రజలతో. యోహాను 1:3. మళ్ళీ చెప్పండి, చెప్పండి ఇప్పుడు. ఏం చేస్తున్నారు? మంత్రాలు చదువుతున్నారా? సరే, మన మొదటి లెసన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, టీచర్స్ కూడా. ఏంటి మొదటి లెసన్ పేరు తెలుసా? చెప్తాను, వినండి. పలకండి. యేసు ప్రభు పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరచుట. యేసు ప్రభు పక్షవాత రోగిని స్వస్థపరచుట. తెలుసా మీకు పక్షవాత రోగం అంటే? ఎంతమంది తెలిసి? వెరీ గుడ్. మీకు అడుగుతలేదా అంటే వినండి ఈరోజు, సరేనా? తీర్చండి. సరే పిల్లలు, మీరు ఇంటి దగ్గర ఎంతమంది ఈ దినం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చారు? చేయండి. నిజంగా నిజంగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చిన చేద్దాం. మిగతా వాళ్ళు చేసుకోలేదా? సరే, తెచ్చండి. ఎంతమంది మీరు VBS వస్తూ మీ స్నేహితుల్ని, మీ అక్క చెల్లెల్ని, ఇంకా మీ కుటుంబస్తుల్ని తీసుకొచ్చిన వాళ్ళ చేతులని? వెరీ గుడ్. తెచ్చండి. ఈ 3 నెలల VBS మీరు మాత్రమే కాదు, రోజు మీరు ఆడుకుంటారు చూసారు ఇంటి దగ్గర, వాళ్ళకు కూడా చెప్పి ఏం చేయాలి? VBSకి తీసుకురావాలి. అది కూడా యేసు ప్రభు సువార్తను మీరు ప్రకటించిన వారు అవుతారు. ఓకేనా పిల్లలు? స్టోరీకి వెళ్దామా? సరే, యేసు ప్రభు అంట. ఇంకా చూడండి, ఇక్కడ పిక్చర్
కనిపిస్తుందా పిల్లలు? యేసుప్రభు మాట ఒకరోజు ఏం చేస్తూ వచ్చాడండి, గలిలయ లేదంటే కపెర్నహూము అనే ప్రాంతంలో అనే ఊరిలో యేసుప్రభు ఏం చేస్తూ వచ్చాడండి, మీలాగా చిన్నపిల్లలందరూ మనం కూర్చున్నాం కదా, ఆ విధంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఏం చేయడానికి వచ్చాడు యేసుప్రభు? మీకు తెలుసా యేసుప్రభు ఏం చేస్తాడు? భూమి మీద ఉన్నంత కాలం ఏం చేశాడు? దేవుని గురించిన బోధలు బోధించిన దేవుని వాక్యాన్ని అనేకులకి చెప్పేవాడు. మంచి మంచి కథలు యేసుప్రభు ఏం చేసేవాడు? చిన్న బిడ్డలకి బోధించేవాడు. ఇంకా అంతేనా? యేసుప్రభు భూమి మీద ఉన్నంత వరకు చేసింది అంతేనా? ఇంకా ఆయన ఏం చేస్తూ వచ్చాడు తెలుసా పిల్లలు? చాలా మంది రోగస్తుల్ని, బాగలేకపోతే ఎలాంటి రోగములైనా యేసుప్రభు దగ్గరికి వచ్చేవారు కదా. ఒకరోజు యేసుప్రభు కపెర్నహూములో గలిలయ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ ప్రాంతానికి యేసుప్రభు రాగానే ఏం చేశారు? అక్కడ పిక్చర్లు చూడండి. యేసుప్రభు ఆ ఊరికి రాగానే పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అమ్మమ్మలు, తాతలు చక్కగా యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తూ వచ్చారు? కూర్చున్నారా లేదా? మా ఊరికి యేసయ్య వచ్చాడు, అబ్బా ఆయన ఎంత మంచోడో, ఆ యేసయ్య ఎంత మంచోడు అంటే చాలా చాలా మంచివాడు. ఆయన ఏం చేస్తాడంటే ఏ బాగలేకపోయినా వెంటనే స్వస్థపరుస్తాడు. ఇంకా మంచి మంచి కథలు చెప్తాడు, మంచి మంచి చక్కటి మార్గాల గురించి చెప్తాడు. ఏమిటి తెలుసా పిల్లలు? ఎవరికి బాగా అర్థం చేసి స్టోరీ వినకుండా, టీచర్స్ మాట వినకుండా ఊరికే బయటికి లోపల తిరిగే పిల్లలకి బహుమతులు ఇస్తారా? మరి ఎవరికి ఇస్తారు? నిశ్శబ్దంగా సైలెంట్ కూర్చొని మీ మనసు, మీ బ్రెయిన్ దేని మీద? సెల్ ఫోన్ మీద, టీవీ మీద, దేని మీద? చెప్పే స్టోరీ మీద మీ మనసు ఉంచాలి. అర్థమవుతుందా? బయటికి వెళ్ళిన సీనియర్ అక్కడు, జూనియర్ అక్కడు కన్నా మీరు చాలా జ్ఞానవంతులు. ఎట్లాంటి వాళ్ళు? మీకు అన్ని విషయాలు తెలుసు కదా. బైబుల్లో తప్ప ఏం గురించి తెలుసు? సెల్ ఫోన్ల గురించి బాగా తెలుసు కదా. ఏమైనా ఇట్లే సెకండ్లో ఇన్స్టాల్ చేసేస్తుంది కదా. పెద్దవాళ్ళు మమ్మీ డాడీలకు ఎవరో తెలియదు, అంత జ్ఞానం. అయితే ఆ జ్ఞానాన్ని మనం దేనికి ఉపయోగించాలి? దేవుని గణపరచడానికి ఉపయోగించాలి. మీ బలమంతా సరేనా? సాతానికి ఇవ్వకూడదు. చూడండి ఇక్కడ యేసుప్రభు ఆ ఊరిలో వెళ్ళంగానే ఏం చేస్తూ వచ్చారు? ఆ ఊరి ప్రజలంతా గబగబా కనిపిస్తుందా? ఆ ఊరి ప్రజలంతా గబగబా యేసయ్య దగ్గరికి వచ్చి పిల్లలంతా ఒళ్ళో కూర్చున్నారు. మీ ఇంటికి తాతోళ్ళు, అమ్మమ్మలు వస్తే ఏం చేస్తారు? మీరంతా గవక్కలు పరిగెత్తుకుంటా వచ్చి ఏం చేస్తారు? ఒళ్ళో కూర్చుంటారు, చంకన ఎక్కుతారు, భుజాన్ని ఎక్కుతారు, తల మీద కూర్చుంటారు కదా. అట్లా యేసయ్య కూడా ఆ ఊరి వెళ్ళంగానే చిన్న పిల్లలందరూ గబగబా వచ్చి ఎక్కడ కూర్చున్నారు? ఒళ్ళో కూర్చున్నారు కదా. యేసయ్య ఎంత ఇష్టమో మీకు? యేసయ్య ఇష్టమేనా? యేసయ్య ఇష్టమేనా? ఎంత ఇష్టము? ఎంత ఇష్టం? చాలా ఇష్టమా? సరే, అయితే ఇంతకు యేసుప్రభు ఆ ఊరికి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళందరికీ ఏం చేశాడో విందామా? స్టోరీలో విందామా? ఒక ఇంట్లో ఒక అంకులు ప్రార్థన పెట్టించుకున్నారంట. ప్రార్థన పెట్టించుకుంటే ఏం చేస్తారు? ఎవరైనా ఇంట్లో బర్త్డే జరిగితే ఏం చేస్తారు? అందరినీ పెంచుకుంటారు కదా. చుట్టాలని, చుట్టుపక్కల ఉన్నట్టు కుటుంబంలో ఉన్న ఫ్రెండ్స్ని, ఇరుగు పొరుగు వాళ్ళని పెంచుకొని బిల్డింగ్ పెట్టించుకుంటా ఉంటారు కదా. అక్కడికి యేసుప్రభు వారు ఆ ఇంట్లో బోధ చేయడానికి, అనేక మందిని స్వస్థపరచడానికి ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో మొత్తం నిండిపోయిందంట. ఇల్లు మొత్తం ఏమైపోయింది? అనేక మంది ప్రజలు, ఫ్రెండ్స్, బంధువులతో నిండిపోయింది. ఇంకెవరైనా వచ్చినా కూడా ప్లేస్ లేదు. ఈరోజు కూడా అంతే అయింది కదా. మందిరంలో మీరందరూ కూర్చోడానికి సీనియర్ అక్కలు, జూనియర్ అక్కలు వచ్చినాయి. ఇరుకు కూర్చున్నారు కదా. ఇరుకు కూర్చున్నారు, ఒకరిని కూర్చున్నారు కదా. ఇంకెక్కడ ప్లేస్ లేదు కదా. అలానే యేసుప్రభు వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైంది? ఎక్కడ కూడా ప్లేస్ లేదు. అక్కడ
ఇక్కడికి అనేక మంది బాధల్లో ఉన్న వాళ్ళు, దేవుని వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు, ఏసై చేసే అధికారులు చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చూడండి, చూసారా? అయితే వాళ్ళలో ఒక అతను వచ్చారు. ఎవరు? ఆయన పేరు పక్షవాత కలిగిన రోగి. చూసారా? కనపడుతున్న పిక్చరు. వాళ్ళ ఇంట్లోకి రాగానే మీకు కనపడుతున్న వాయిస్ కనపడుతుందా? వాళ్ళ ఇంట్లోకి రాగానే ఆ పక్షవాత రోగి కూర్చోడానికి కానీ, ఏసైకి చూపించడానికి కానీ ఎక్కడ ప్లేస్ లేదు. ఇరుకిరుకైపోయింది. ఇరుకిరుగా ఉంటే వాళ్ళందరూ ఆయన పక్షవాత రోగంతో పాపము ఎన్నో దినాలు, నెలలు, సంవత్సరాల నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రోగంతో బాధపడుతున్నాడు. పిల్లలు పక్షవాత రోగం అంటే తెలుసా? వాళ్ళకి ఏంటంటే అదొక నరాలు బలహీనత అనమాట. అది వచ్చినప్పుడు చాలా విలువిలాడిపోతారు. చాలా భయంకరమైన బాధ. నేను కూడా ఈ మధ్య కాలం ఒక ఇద్దరిని చూడగలుగుతూ వచ్చాను. వాళ్ళు దగ్గరగా వాళ్ళని చూడలేమన్నమాట, అస్సలు చూడలేము, అంత బాధ వాళ్ళకి. ఇంకా చేతులు ఇట్లా మనలాగా కదిలించండి. మీరు చేతులు పైకి ఎత్తండి, కిందకెత్తండి, రైట్ లెఫ్ట్. మీరు చక్కగా తిప్పగలుగుతున్నారు కదా, కాళ్ళు కూడా చక్కగా నడవగలుగుతున్నారు. తల తిప్పండి, తల కూడా చక్కగా తిప్పుతున్నారు. టీచర్స్ చెప్పండి, ఎవరికి మంచిగా లెసన్ వింటారో వాళ్ళకి చాక్లెట్ ఇద్దాం, ఎవరు అల్లరి చేస్తారో వాళ్ళకి ఇవ్వద్దు, సరేనా? చాక్లెట్ కావాలంటే సైలెంట్ కూర్చొని వినా, సరేనా పిల్లలు? అయితే ఆ ఇంట్లోకి పక్షవాత రోగి తీసుకెళ్ళాలని వాళ్ళ స్నేహితులు నలుగురు. ఎంతమంది? వినాలి, మిమ్మల్ని టీచర్స్ అడుగుతారు, మళ్ళీ ఇక్కడ అమ్మలు కూడా అడుగుతారు. ఎంతమంది తీసుకొచ్చారండి? నలుగురు వ్యక్తులు. అటొక్కరిద్దరు ఒక మంచం మీద, ఒక బెడ్ మీద పట్టుకోబెట్టి, ఎలాగైనా నా స్నేహితుడు బాధను మేము చూడలేకపోతున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. పిల్లలు, మీ పనులు మీరు ఇంట్లో చేసుకుంటున్నారా? బ్రష్ చేసుకోవటం, మళ్ళీ బ్రష్ నీట్గా పెట్టడం, మరి స్నానం చేసినప్పుడు మళ్ళీ సోప్స్ నీట్గా పెట్టడం, స్కూల్కి వెళ్ళినప్పుడు మీ బుక్స్, బ్యాగ్స్ నీట్గా వచ్చాడు సర్దుకోవడం, మీ పనులు మీరు చేసుకుంటారా? ఇంట్లో మమ్మీ డాడీ కూడా పని చేస్తారా? హెల్ప్ చేస్తారా? నోరు చెప్పండి. అంటే నాకు వినపడదు, నోరు తెలిసి చెప్పాలి. ఇంట్లో పని చేస్తారా? వాయిస్. తల్లిదండ్రులు పిలవగానే పలుకుతారా? మీరు అందరూ హెల్ప్ చేస్తారా మమ్మీ డాడీకి? చాలా మంచి పిల్లలు, నిజంగా ఏసే పిల్లలు. ఇంకా ఎవరైనా ఏసే పిల్లలు కాని బిడ్డలు ఉంటే నావే చూడాలి జాగ్రత్త. ఈ వీడియోస్ మీ గురించే, అర్థమవుతున్న పిల్లలు. అయితే ఆ పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తి కదలలేడు, చెయ్యి కదలలేడు, కాలు కదలలేడు, తల కదలలేడు, సరిగా మాటలు కూడా రాదు. ఆయన పని ఆయన చేసుకోలేడు. ఎన్నో సంవత్సరాల నుంచి పాపను ఆ బలహీనతో బాధపడుతూ దుఃఖంతో, అరే ఎవరన్నా నన్ను బాగు చేసిన వాళ్ళు ఉన్నారా? ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏ వైద్యులు కూడా ఏం చేయలేకపోతున్నారు, తనకి బాగు చేయలేకపోతున్నారు. పిల్లలు కొన్ని రోగాలకు అంతే కదా. ఆ పక్షవాత రోగం వచ్చిన వెంటనేనంట ఇంజక్షన్ ఉంటుందంట ఒకటి, అది వేస్తే మళ్ళీ నార్మల్ అవుతారంట. కొంచెం లేట్ అయింది అనుకోండి, ఏదైనా పల్లెల్లో సరైన వసతులు లేని ఊరిలో, లేకపోతే ఇంట్లో గొప్పగా ఆ సమయంలో ఎవరు లేకపోతే, పట్టించుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళ బాధ చాలా వర్ణాతీతం. పిల్లలు చాలా బాధ, అది అర్థమవుతుందా? అలాంటి పక్షవాత రోగిని ఈ స్నేహితులు ఏం చేశారంటే, మన ఊరికి పలానా వీధిలో పలానా ఇంట్లో ఎవరు వచ్చారు చెప్పాలి, తెలిసి ఎవరు వచ్చారు? యేసు ప్రభువు వచ్చారంట్రా. ఎలాగైనా మన స్నేహితుడిని ఏం చేయాలి? ఈ బాధ నుంచి విముక్తి చేయాలి. ఎలాగైనా యేసే దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజే ఎట్లనైనా మన స్నేహితుడిని మనము బాగు చేసుకోవాలి. రోజుకొకరు ఎంతకాలమని ఈ విధంగా అతని దగ్గర ఉండి హెల్ప్ చేస్తా, అది నా బాధను చూడలేక ఉన్నాం కదా, ఎలాగైనా ఈ దినం యేసు ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలని వాళ్ళు నలుగురు కలిసి ఆ పక్షవాత రోగి యేసు దగ్గరికి తెస్తుంటే, పాప మా ఇంట్లో ఎక్కడ కూడా ఏం లేదు, ఖాళీ లేదు, వాకిట్లో కూడా ఖాళీ లేదు, వరండా ఖాళీ లేదు, ఇంట్లో అంతా ఫుల్ అయిపోయారు. ఏం చేయాలా? అందుబాటులేదు. ఒకవేళ ఈ రోజు దాటితే యేసు ప్రభు మన ఊళ్ళో ఉండడు కదా, ఇంకా మన వీధిలో పలానా ఇంట్లో ఉండడు కదా, అయ్యో ఎలాగైనా ఏం చేయాలి? ఈ రోజే ఇప్పుడే నా స్నేహితుడిని యేసే దగ్గరికి తీసుకెళ్లాలని నలుగురు స్నేహితులు ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎవరి మీద? ఆ ఫ్రెండ్స్ ఎవరి మీద నమ్మకం
మరి మీకు యేసయ్య అంటే నమ్మకమేనా? యేసయ్య అంటే విశ్వాసమేనా? యేసు ప్రభువా, నేను జ్వరంతో ఉన్నా, జలుబుతో ఉన్నా, నా ఇంట్లో మా డాడీ మమ్మీని కూడా హెల్త్ బాగాలేదు, మరి నువ్వు స్వస్థపరుస్తావు కదా, ఎంతో మందిని స్వస్థపరిచావు కదా, మరి నా మమ్మీ డాడీని నన్ను స్వస్థపరచవా అని ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? నమ్మకంతో ప్రార్థన చేశారా? మరి దేవుడు స్వస్థపరిచాడా? కార్యాలు జరిగాయా? వెరీ గుడ్. సరే పిల్లలు, అయితే ఈ స్నేహితులు ఏం తీర్మానం చేసుకున్నారంటే, ఎలాగైనా నా యేసు ప్రభు అంటే మాకు నమ్మకం. ఎందుకు? అప్పటికే ఆ ఊళ్ళో ఎంతో మంది రోగుల్ని, కుంటివారిని, గుడ్డివారిని, చనిపోయిన వారిని సైతము యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట? ఆయన అట్లా పుట్టగానే వెంటనే స్వస్థపరచమంటే, అంత పెద్ద పెద్ద రోగాలే స్వస్థపరిచిన నా యేసయ్య నా స్నేహితుడిని ఈ పక్షవాత రోగం నుంచి విడిపించడా, ఈ పక్షవాత రోగం నుంచి యేసయ్య స్వస్థపరచడా అని ఈ నలుగురు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఏం చేశారంట? ఒక ప్లాన్ చేశారు. ఏం చేశారు చెప్పాలి పిల్లలు? మీరు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఆడుకోవడానికి, లేదంటే సెల్ ఫోన్స్ తీసుకోవడానికి అవకాశం లేదనుకోండి, ఏం చేస్తారు? మీరు ప్లాన్ చేస్తారు కదా, ఎట్లా మమ్మీ దగ్గర, డాడీ దగ్గర ఫోన్లు ఎక్కడ దాచిపెట్టారు, నేలలో పాత పెట్టినా ఆ ఫోన్ మీకు బాగా తొందరగా పెట్టేస్తారు కదా, కనిపిస్తుంది కదా మీకు. ఆ తర్వాత ఏం చేస్తారు? మమ్మీ డాడీ ఎప్పుడైనా హడావుడిలో మమ్మీ డాడీకో, డాడీ మమ్మీకో, లేకపోతే బంధువులకో ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తారు? కంగారుగా పాస్వర్డ్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? రెడీగా అలా చూస్తూ ఉంటారు కదా, ఇలా చూస్తుంటారు. మళ్ళీ మమ్మీ పాప మా పనుల్లో పడిపోయింది, ఏం చేస్తుంది? నా పిల్లలు ఈ పాస్వర్డ్ చూస్తున్నారని మర్చిపోతారు కదా, మళ్ళీ ఎప్పటికో గుర్తొస్తుంది. వాళ్ళకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎట్లుంటారు? ఏమి చూడనట్టు దొంగలు కదా మీరు. మమ్మీ డాడీని మోసం చేసి జీవితం ఉన్నారా? నిజంగా ఒప్పుకోండి, ఎవరేం చేయలేదు. జాగ్రత్త, వినండి, అది చాలా తప్పు, పాపం కూడా. అయితే వీళ్ళు ఒక మంచి పని కొరకై ఉపాయం పన్నారు. ఏం పన్నారు తెలుసా పిల్లలు? ఆ దినాల్లో పాతకాలం అమ్మమ్మ నాన్నమ్మ తాత కాలంలో ఇల్లులు ఎట్లా ఉంటాయంటే, ఒక ఇప్పుడు పిల్లర్స్ సిమెంట్తో ఉన్నాయి కదా, కానీ అప్పుడు చెక్కలతో ఉండేవి. ఎట్లుండేవి? చెక్కలతో కట్టి దానిపైన గడ్డి వేసి పైన ఏం చేసేవాళ్ళు? మట్టితో పెంకులు కట్టేవాళ్ళు. పెంకుటిల్లు చూసారు ఎప్పుడైనా? అట్లా పెంకుటిల్లు కట్టేవాళ్ళు. ఇగో ఈ పిక్చర్లో చూడండి, ఆ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. జనాలంతా ఇంట్లో ఖాళీ లేక ఎక్కడికి వచ్చారు? బయట కొంతమంది నిల్చున్నారా లేదా? చెప్పాలి, నిల్చున్నారా? మరి నలుగురు కూడా ఈ పక్షవాత రోగిని ఎక్కడ కూర్చోబెట్టారు? బయట ఎక్కడో ఉండిపోయారు. సరే, ఇంట్లోకి తెద్దామని చూస్తే ఇంట్లో కూడా ఖాళీ లేదు. అందుకని ఇక్కడ చూడండి, వాళ్ళ ఇంటి పైకి ఎక్కారు. ఎవరింటి పైకి? యేసు ప్రభు ఉన్న ఇంటి పైకి ఎక్కారు. ఎక్కి గబగబా ఆ గడ్డి, ఆ యొక్క మట్టితో తయారు చేయబడిన పెంకులు పక్కకు తీశారు. తీసి ఏం చేశారు? ఆ మంచంలో ఉన్న పక్షవాత రోగి నలుగురు కాళ్ళతో ఆ పైన పెద్ద హోలు పెట్టారు. పెట్టి యేసు ప్రభు లోపల ఉన్నాడు కదా, ఎలాగైనా నా స్నేహితుడిని ఈరోజు ఏం చేసుకోవాలి? మంచిగా ప్రభు దగ్గర స్వస్థపడుతుంది, ఇంటికి తీసుకెళ్ళాలి అని ఎంతో విశ్వాసంతో ఆయన దగ్గర తీసుకెళ్ళాలి. అయితే యేసు ప్రభు చూస్తున్నాడు వీళ్ళందరినీ. యేసు ప్రభు తెలియదా పక్షవాతలో ఏ బాధతో ఉన్నాడో? చెప్పండి. ఆ నలుగురు స్నేహితులు కూడా ఎంతో విశ్వాసంతో ప్రభువుని ప్రేమించి ఆయన స్వస్థపరుస్తాడు అని విశ్వాసంతో వస్తున్న సంగతి యేసుకి తెలియదంటారా? చెప్పాలి, నోరు తెరిచి. తెలుసు. యేసు ప్రభుకి నా గురించి, నీ గురించి, నీ హృదయంలో ఇప్పుడు ఈ క్షణం ఏమనుకుంటున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఏం చూస్తున్నావో యేసుకి తెలియదా? నోరు తెరిచి చెప్పాలి. యేసు ప్రభు హృదయాన్ని ఎరిగిన దేవుడు.
నువ్వు రేపేం ఆలోచిస్తావు, ఎల్లుండి ఏమి ఆలోచిస్తావు, నీ భవిష్యత్తు అంతటినీ యేసయ్యకి తెలుసు అన్నమాట. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే యేసుప్రభువుకి విశ్వాసంతో ఆ ఇంటి పై కప్పు తీసి, మిమ్మల్ని అదే ప్లేస్ లో ఒకసారి ఊహించుకోండి. ఆ విధంగా ఎవరి ఇంటి పై కప్పు కూడా తీసి పైనుంచి మీరు ఆడుకుంటారో లేకపోతే తాడుకునో వాళ్ళ ఇంట్లో హోల్ పెట్టి లోపలికి వెళ్తే ఊరుకుంటారా? మీరు కూడా వెళ్తారా? అట్లాగా ఎంత భయం కదా, చాలా భయం వేస్తుంది. అమ్మో నేను కింద పడిపోతానేమో, నేను కింద పడిపోతే నా కాళ్ళు చేతి తిరిగిపోతాయేమో అని ఎంత భయమో కదా. చాలా మంది తల్లిదండ్రులు కూడా చిన్న పిల్లల్ని చూసారు ఆడుకునేటప్పుడు ఇట్లా పైకి ఎగరేస్తారు. ఎట్లా ఎగరేస్తారు తెలుసా? చూసారా? మీ మమ్మీ డాడీ ఎగరేస్తారు అట్లా. అలా ఎగరేసినప్పుడు ఏమవుతుంది? మీకు ఎంతో నమ్మకం ఏంటి, మా డాడీ మమ్మీ మళ్ళీ మమ్మల్ని ఏం చేస్తారు, జాగ్రత్తగా కింద పడకుండా పట్టుకుంటారు అని నమ్మకం. అందుకే మీరేం చేస్తారు, భయపడకుండా చక్కగా వాళ్ళతో ఆడుకుంటారు కదా. కొంతమంది మెట్ల మీద నుంచి దూకుతారా? కొంతమంది దూకలేదు, ఎందుకు? భయం. కానీ ఇక్కడ ఏం చేశారు, ఒక అద్భుత కార్యము స్నేహితుల జీవితంలో జరగాలని వాళ్ళు పైకప్పు విప్పి యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అయితే యేసుప్రభు వాళ్ళ విశ్వాసం చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు. ఒక్కసారిగా యేసుప్రభు బోధన వినడం ఆపేసి, ఇదేంటా బాబు పైనుంచి ఏదో వస్తుంది అని చెప్పి ఆశ్చర్యంగా అందరూ అద్భుతాలు చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఎవరు వచ్చారు యేసుప్రభు మధ్యన? పక్షవాత రోగిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ రోగి చూసారు ఎట్లున్నాడు, భయంగా వణుకుతూ, అయ్యో నా జీవితం ఇంతైనా, నేను ఇంకా ఇంతే అస్వస్థత ఉండిపోవాలా, నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళే ఈ లోకంలో అని ఎంతో దిగులు విచారంగా ఉన్నారు. అయితే యేసుప్రభు వాళ్ళని ఏం చేస్తున్నారు? పిల్లలు చూస్తున్నాడా లేదా? చూడండి, పిక్చర్ చూడండి. యేసుప్రభు అంటాడు కదా పక్షవాత రోగితో, ఏమంటాడు? ఆయన విశ్వాసం చూసి ఎంతో ఆశ్చర్యపడి ఇంకా ఏమంటాడు తెలుసా? మొదట ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి బైబిల్ చదవగలిగిన వాళ్ళు మార్క్స్ వద్ద 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. పలుకుతారా పిల్లలు? ఒకసారి పలకండి. నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఇది నేను కూడా పిల్లలు ప్రశ్న పిల్లలు చెప్పండి. మన హృదయం లోపల, ఆ పక్షవాతి హృదయం లోపల చాలా రకాల పాపాలు ఉన్నాయంట. ఏమున్నాయి? పాపాలు ఉన్నాయంట. మరి మొదటగా పాప రోగం పోగొట్టుకుంటా మంచిదా, తనకున్న వ్యాధిని పోగొట్టుకుంటా మంచిదా? మీరు చెప్పండి. పాపరోగము అన్నిటికన్నా భయంకరమైనది. పిల్లలు సైలెంట్ ఉండాలి. టీచర్ ఎవరు సైలెంట్ ఉంటారో చాక్లెట్స్ ఎవరు సైలెంట్ ఉంటారో వాళ్ళకే ఇచ్చి చూడు, ప్రతి లైన్లో చూడు, ప్రతి చూడు లేవాలి, వినాలి, ఇంకోవైపు చూడాలి నా వైపు. అయితే యేసుప్రభు వారికి ఒక అధికారం ఉంది. ఏమధికారం తెలుసా పిల్లలు? మార్కు 2:10 అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోగలరు. 11వ వచనం పక్షవాయు గల వారిని చూసి మీరు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పోమని నీతో చెప్తున్నాను నేను. 12వ వచనం తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయారు. కనుక వారి విశ్రాంతి నుండి చూసిన వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చేయలేదని చెప్పించు దేవుని మహిమపరచెను. చూడండి పిల్లలు, యేసుప్రభు వారు ఏం చేస్తూ వచ్చారంటే, మొట్టమొదటిగా ఆ పక్షవాదుల రోగిని చూసిన వెంటనే యేసుప్రభు అన్నాడంట, ఏమన్నాడు? నీ పాపములు ఏం చేయబడినాయి? క్షమించబడినాయి. చెప్పాలి. అక్కడున్న రోగి పాపములు ఏం చేయబడినాయి? ఎవరు క్షమించుంటారు పిల్లలు? మరి ఇది నీ లోపల నా లోపల ఉన్న పాపాలు ఎవరు క్షమిస్తారు? మనుషులా? మరి ఎవరు క్షమిస్తారు? యేసయ్య క్షమిస్తాడు. ఎట్లా క్షమిస్తాడు? యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభువా
నేను మమ్మీ చెప్పిన మాట వినలేదు, డాడీ చెప్పిన మాట వినలేదు, ఏవి సెల్ఫోన్లో చూడొద్దన్నారో అవే చూస్తూ పాపం చేస్తూ వచ్చాను, దొంగతనం చేస్తూ వచ్చాను, మమ్మీ డాడీ తెలియకుండా డబ్బులు తీస్తూ వచ్చాను, ఇంకా అబద్ధాలు, మోసము, మరి ఇలాంటివన్నీ చిన్న చిన్న పాపాలు అన్నీ నా హృదయంలో ఉన్నాయి. మరి నా హృదయంలో ఉన్న ఈ పాపాన్ని తీసివేస్తావా, నీ రక్తంతో కడుగుతావా అని యేసు ప్రభువుని మీరు దినాన్న ఏం చేయాలి? ఒక స్థిరమైన తీర్మానంతో ఇంటికి వెళ్ళాలి. అంతే పాపాలు ఇచ్చుకుంటే ఏమైపోతుంది? మానవ హృదయం అంతా చీకటి అయిపోతుంది, పాపంతో నిండిపోతుంది. ఇంకా ఏమైపోతుంది? మీకు ఆశీర్వాదాలు ఉండవు, అన్నిట్లో నష్టమే, అనారోగ్యమే, బలహీనతే. ఎవరైతే పాపాలు ఒప్పుకోకుండా లోపలే పాపాలు పెంచుకుంటూ వెళ్తే అన్ని రోగాల కంటే ఏ రోగం పెద్దదన్నా? పాప రోగం. టీచర్స్ చెప్పాలి పిల్లలకి అర్థమయ్యేలాగా మీ గ్రూప్లో ఉన్నప్పుడు. వివరంగా చెప్పడానికి మనకి ఇప్పుడు సమయం లేదు, చెప్పడం లేదు. చూడండి పిల్లలు, అయితే యేసు ప్రభు వారు పక్షవాత రోగిని మొట్టమొదటిగా తన హృదయంలో ఉన్న చీకటి పాపాన్ని ఏం చేస్తూ వచ్చాడు? మొదటిగా తీసివేస్తూ వచ్చాడు. పాప రోగాన్ని ప్రభు తీసివేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? లేచి ఏం చేయమన్నాడు? ఆయన బెడ్ ఉంది కదా, ఒక బెడ్ మీద పడుకోబెట్టొచ్చారు కదా, తెచ్చారు కదా ఫ్రెండ్స్. ఆ బెడ్ని లేచి ఈ బెడ్ నువ్వు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? పక్కింటిగా, ఎదురింటిగా, అక్కడిక్కడికి వెళ్ళమన్నారా? వాని ఇంటికి, పక్షవాత రోగి ఇంటికి వెళ్ళు అన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? మళ్ళీ చెప్పండి. తన హృదయంలో ఉన్న పాపాలన్నింటినీ మొదటగా క్షమించాడు. ఆ తర్వాత రోగిని ఏం చేస్తాడు? లేచి నీ పరిపెత్తుకొని ఏం చేయాలి? మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు యేసు ప్రభు. మరి మీరు రోజు లెగిస్తారు కదా ఇంట్లో, నైట్ పడుకొని లేచిన వెంటనే మీరు పడుకున్న దిండు, మీరు పడుకున్న బెడ్షీట్లు మడతేస్తారా? నిజం చెప్పాలి, అబద్ధం ఆడదు. నిజంగా మడతేస్తారా? ఏ చోట ఉంటే అక్కడ పెడతారా? ఈసారి నుంచి చేయండి. అర్థమవుతుందా? లేచిగా సోమరిపోతులా ఉండదు. లేచిన వెంటనే మనతో ఏం చేయాలి? మీ దిండు, మీరు పడుకున్న బెడ్షీట్ ఏం చేయాలి? అదొక మంచి క్రమశిక్షణ పిల్లలు. అర్థమవుతుందా? ఎప్పుడు చేయాలి. దాన్ని కూడా ఇంట్లో మమ్మీ మీకు వంట చేసి, టిఫిన్ చేసి, స్నాక్స్ చేసి, స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చి మీకు అన్ని చేసి బట్టలు ఉతికి, ఇక నువ్వు పడుకున్న దిండు బెడ్షీట్ కూడా మమ్మీ ఏది చేయాలంటే కుదురుతుందా? అదే నా మమ్మీ డాడీని ప్రేమించడం అంటే. పిల్లలు చెప్పాలి, వేసే పిల్లల లక్షణం అది కాదు. ఇక నుంచి చేస్తారా? మీ పనులు మీరు చేసుకుంటారా? మమ్మీ డాడీ వాళ్ళు వింటారా? ఇక్కడ ఏం చేస్తారంటే ఆ పక్షవాత రోగి ఎన్నో సంవత్సరాల నుంచి ఏ పని చేసుకోలేక కనీసం మంచినీళ్ళు కూడా అట్లా తీసుకొని ఎత్తి తాగలేదు. ఎందుకు? ఆ పక్షవాత రోగం అంటే అలా ఉంటుంది. కాళ్ళు చేతులు కదిలించబడవు, మాటలు కూడా సరిగ్గా రావు. అంత బాధలో ఏం చేస్తూ వచ్చాడు? యేసు దగ్గర తీసుకొని వస్తే ఆయన ఏం చేయబడ్డాడు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. నా యేసయ్య ఎంతో మంది రోగులు స్వస్థపరిచాడు, నా స్నేహితుడిని లేదా నన్ను కూడా యేసే స్వస్థపరుస్తాడు అని ఎంత నమ్మకంతో, విశ్వాసంతో ఏం చేస్తూ వచ్చాడు? ఆ రోగి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు యేసు ప్రభు మళ్ళా చెప్పండి, ఆయన హృదయంలో మొదటిగా ఏం తీసేశాడు? పాపం అనే రోగాన్ని తీసివేశాడు, పాపాలన్నీ క్షమించాడు. ఆ తర్వాత ఏమన్నాడు? లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే దీని అర్థం ఏంటి? ఆయన పక్షవాత రోగం నుంచి చూడండి పిక్చర్ వైపు ఏం చేయబడ్డాడు? యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా, యేసు ప్రభు శిలువలో కాచిన రక్తం ద్వారా మొదటిగా తన పాపాలు కడగబడ్డాయి. ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా ఏం చేయబడ్డాడు? బాయ్స్ ఉన్నారు, చిన్నపిల్లలు, పక్షవాత రోగం నుంచి కూడా విడుదల పొందాడు. ఇప్పుడు చక్కగా లేచి ఆశ్చర్యంగా గంతులేస్తున్నాడు. అరే, ఎన్నో సంవత్సరాల నుంచి కాళ్ళు, చేయి, తల ఏది నేను కదిలించలేకపోతున్నానే, ఇది నా యేసయ్య నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. అరే, నేను లేచాను అని చెప్పి చక్కచక్క లేచి తన పరిపెత్తుకొని ఏం చేశాడు? ఆ బెడ్షీట్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. చూసారా? నా పాపములు కూడా అన్ని రోగముల కంటే చాలా పెద్ద రోగం పాప రోగం. ఈ రోగము మొదట మన హృదయంలో నుంచి ఏం చేయాలా? ఇమీడియట్లీగా తీసేసుకోవాలి.
సెల్ ఫోన్లో కంప్యూటర్లో ఏమైనా వ్యర్థమైన అన్ని ఎక్కువ ఉన్నాయనుకో ఏం చేస్తారు పిల్లలు? మీరు బాగా మమ్మీ డాడీ చూడకూడని అన్నీ చూశారు. మళ్ళీ మమ్మీ ఏం చేస్తుంది, గబక్కన వచ్చి నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చూస్తున్నారు అని చెప్పి ఆ పనులన్నీ ఆపేసుకొని మీ దగ్గరకు వచ్చి చూసినప్పుడు మీరేం చేస్తారు? అది నిజం చెప్పండి, ఏం చేస్తారు? అమ్మో నేను చూసినవన్నీ సెల్ ఫోన్లో మళ్ళీ ఎవరు చూస్తారు? మమ్మీ చెక్ చేస్తుంది, డాడీ చెక్ చేస్తాడు అని చక్కగా డిలీట్ చేస్తారు కదా, క్లియర్ కొట్టేస్తారు, డిలీట్ చేస్తారు. ఎంత తెలివి కలవాళ్ళు కదా మీరు. మీరు సెల్ ఫోన్లో డిలీట్ చేస్తే ఉంటాయా పోతాయా? పోతాయి కదా. అయితే ఎవరి దగ్గర డిలీట్ అవ్వవు? ఏసై దగ్గర. అర్థమవుతుందా? నువ్వు డిలీట్ చేసినా ఎక్కడుంటాయి? నువ్వు చూసినాయని ఏసై దగ్గర అన్నీ చూస్తుంటాడు ఆయన. ఒక దినం వస్తుంది, ఆయన ప్రభు త్వరగా రాబోతున్నాడు, అందరూ ఆయన ముందు క్యూలో నిల్చోవాలి. ఇవాళ బ్యాడ్జెస్ తీసుకున్నారా, రిజిస్ట్రేషన్ తెచ్చుకున్నారా? నాకు కూడా చూడండి. ఈ మాదిరిగానే ఏసీ దగ్గర లైన్లో నిల్చోవాలి. ఒక్కొక్కరిని పిలుస్తారు. పిలిచి ఆ రోజు సెల్ ఫోన్లో ఏం డిలీట్ చేసావు, ఏం టీవీలో చూసావు, ఏ బుక్స్లో చూసావు, అన్నీ ఏసీ. ఎక్కడున్నాను? మీ ఇంట్లో ఉన్నా, మమ్మీ డాడీ దగ్గర లేకపోయినా, స్కూల్లో ఉన్నా, ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నా, ఎవరు చూస్తున్నారు? ఏసీ చూస్తున్నాడు. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాట ఉంది, పాడని వస్తే వచ్చి మన పాడని. దేవుని కళ్ళ నుండి దాగగలవా, దేవుని కళ్ళ నుండి దాగగలవా, పారునెత్తిన నా గుంగునిన, పారునెత్తిన నా గుంగునిన, దేవుని కళ్ళ నుండి దాగలేవుగా, దేవుని కళ్ళ నుండి దాగలేవుగా. ఎవరి కళ్ళ నుండి? ఏసై కళ్ళ నుండి ఎవరు దాగలేవు పిల్లలు. జాగ్రత్త. అందుకే ఇది నన్ను ఏం చేస్తానంటే ఒక మంచి తీర్మానం చేసుకోండి. ఏమని? మోకరించండి. ఒకసారి మోకరించండి. అందరు మోకరించాలి. అందరు మోకరించాలి. 1 2 3 మోకరించాలి. ఒక చిన్న మాట నాతో పలకండి, చేతులు జోడించండి. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించండి. నా హృదయంలో కలుసుకోవాలి దాని ఉన్న పాప రోగాన్ని, అబద్ధము, దొంగతనము, బూతులు, సెల్ ఫోన్ నుంచి, వ్యర్థమైన టీవీల నుంచి, నా కళ్ళను, నా చేతులను నీ సిలువ రక్తంతో పరిశుద్ధపరచండి ప్రభువా. నేను పాపిని ప్రభువా. నీ రక్తంతో, నేను కార్చిన కలువరి సిలువ రక్తంతో నా ప్రతి పాపములన్నీ కడగండి ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. ఇక నుంచి పాపము చేయకుండా నీ వాక్యాన్ని ప్రేమిస్తానయ్యా, నిన్ను నమ్ముకుంటానయ్యా, నా తల్లిదండ్రుల్ని గౌరవిస్తానయ్యా, వారు చెప్పిన మాట వింటానయ్యా. ఈ 3 దినం VBSలో ఎన్నో కథలు పాటల ద్వారా నా హృదయంలోకి రండి ప్రభువా. నీ బిడ్డగా నన్ను చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంతే ఉండండి. వజ్రమాటి లాంటి ప్రార్థన చేస్తారు. తర్వాత గ్రూప్స్కి వెళ్దాము. గ్రూప్స్ కూడా ఎలా వెళ్ళాలో చెప్తాను. సరేనా పిల్లలు? మీరు దయచేసి అర్థం చేసుకోండి టీచర్స్ని.